ఈరోజు ఏదైతే అదానీ పోర్ట్ తీసుకుంటున్న నిర్ణయం ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలి. ఇదేదో ఎవరో సమస్య కాదు, ఇది ఏదో పోర్టుకి మాకేం సంబంధం అనుకోవచ్చు మీరు. ఇది 1,000 మంది ఉద్యోగస్తులకి రక్షణ లేనటువంటి పరిస్థితి, ఉద్యోగాలు పోతున్నాయి. ఎందుకంటే ఈ బ్రేక్ బల్క్ అంటే ఒక పెద్ద ఓడ వస్తుంది, దాంట్లో 40,000 టన్నులు, 1,00,000 టన్నులు, 80,000 టన్నులు వేసుకొని వెళ్ళిపోతుంది. దానికి ఇంకా వేరే మనుషులు అవసరం లేదు, అవన్నీ యంత్రాలు చేసే పని. కంటైనర్ టెర్మినల్ ఈ కృష్ణాపట్నం పోర్ట్ ఏదైతే ఉందో ఏషియాలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ పోర్ట్. ఇది ఏషియాలో దాదాపు చాలా 14-20 బర్త్లు ఉన్నాయి, ఇంకా ఎక్స్పాండబుల్ ఉన్నాయి. దీన్ని కంటైనర్ టెర్మినల్స్ మరియు బ్రేక్ బల్క్ కానీ రెండిటికి ఉపయోగించగలిగే సామర్థ్యత ఉండే పోర్ట్ ఇది. దీనికోసం 1000 ఎకరాలు రైతులు తమ భూములను ఇచ్చారు. మనకు తెలుసు, రైతు దగ్గర నుంచి సెంటు భూమి తీసుకోవాలంటే ప్రాణాలు ఇస్తాడు కానీ భూమి ఇవ్వడు రైతు. కానీ ఈ రాష్ట్రానికి, రాష్ట్ర బిడ్డలకు ప్రయోజనం కలుగుతుందని 1000 ఎకరాలు వీళ్ళలాంటి రాజకీయ నాయకులు అందరూ ఆ రోజు కూర్చొని వాళ్ళని ఒప్పించి భూముల్ని ఇప్పించడం జరిగింది. ఈరోజు ఈ పరిశ్రమలన్నీ కానీ బ్రేక్ బల్కే వాడుకోరు. ఉదాహరణకి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ ఏదున్నా కంటైనర్లో పోతాయి, ఉత్పత్తి ఇక్కడ చేస్తారు. కృష్ణాపట్నం దగ్గరలో ఉందని చెప్పి ఈ చుట్టుపక్కల ఉండే ఇండస్ట్రీస్ అన్నీ, ఉదాహరణకి నాది కానీ ఒక రొయ్యల ఇండస్ట్రీ, నాకు ఇప్పుడు కృష్ణాపట్నం పోర్టుకు పోవాలంటే 20 నిమిషాలు, ఒక 20,000 రూపాయలతో అయిపోద్ది. లారీలో పోయి వస్తాయి కంటైనర్ వదలడానికి. ఇప్పుడు చెన్నైకి పోయి వస్తే 60,000, 75,000 అవుతుంది. అంటే ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు నాలాంటి ఒక కంపెనీకి సంవత్సరానికి 3-4 కోట్లు నష్టమవుతుంది. ఇలాగా మన నెల్లూరులో ఉండే ఇండస్ట్రీస్ మాత్రమే తీసుకుంటే ఒక 100 కోట్లు నష్టం నెల్లూరులో. ఈరోజు ఈ ఇండస్ట్రీ ఎక్కడ పోతే ఏమయ్యా అనేది కాదు, మనం అనేక కిసాన్ SEZs తెచ్చాం. 1000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకొని ఏమని చెప్పాము, కృష్ణాపట్నం పోర్ట్ దగ్గర ఉంది, ఇక్కడ మీరు అందరు ఇండస్ట్రీస్ పెట్టండి, మీకు దగ్గర ఉంటుంది. ఎందుకు మనం ఎందుకు మన బిడ్డలకు ఉద్యోగాల కోసం ఇండస్ట్రీ ఇక్కడ ఎందుకు పెడుతున్నాం? మన బిడ్డలకు ఉద్యోగం. ఈరోజు మీ బిడ్డలు ఇంజనీర్లు చేస్తున్నారు, MBAలు చేస్తున్నారు, డిగ్రీలు చేసి బయటకు వస్తున్నారు. ఉద్యోగం ఎవరిస్తారు? వాలంటీర్ ఉద్యోగాలు కాదు కదా. ఉద్యోగాలంటే మన బిడ్డలకు ఉండే సామర్థ్యానికి కలిగిన ఉద్యోగం ఇవ్వాలి. దానికి పెట్టుబడులు పెట్టి ఇండస్ట్రీ రావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అటువంటి కృష్ణాపట్నం పోర్టు ప్రభుత్వం కావచ్చు, రైతులు కావచ్చు, అనేక త్యాగాలతో వచ్చిన పోర్ట్ ఇది. దీంట్లో నుంచి ఈ యొక్క కంటైనర్ టెర్మినల్ అక్కడికి తీసుకెళ్ళిపోతే ఇప్పుడు పోయే 10,000 ఉద్యోగాలు కాదు సమస్య, రాబోయే 1,00,000 ఉద్యోగాలు పోతాయి, ఇండస్ట్రీస్ రావు. కాబట్టి ఈరోజు మేము ఈ పోరాటం ఏదో రాజకీయ పోరాటం కాదు, ఎన్నో త్యాగాల వల్ల వచ్చిన పోర్ట్ ఇది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలది ఉంది. అందులో భాగంగా ఈరోజు దీన్ని మొత్తం కానీ సోమిరెడ్డి గారు ముందరి నుంచి కానీ ఫాలోఅప్ చేస్తూ వచ్చారు దీని ఇష్యూ. మేము ముందుగా ఇదేదో రాజకీయం లేండి అనుకున్నాం, కానీ దీని లోపల పోతే భావి తరాలకి నష్టం ఉంది. ఇండస్ట్రీలు రావాలంటే ఈజీ కాదు. ప్రపంచం మొత్తం ఈరోజు ఆర్థిక సంక్షోభంలో ఉంది, ఉండేవి కాపాడుకోవడానికే కష్టం ఉంది. ఇప్పుడు ఉండే అన్నిని తరివేస్తే మన భావి తరాలకు నష్టం జరుగుతుంది. ఇది రాజకీయ అంశం కాదు, ఇది బిడ్డల భవిష్యత్తుకు సంబంధించింది. కాబట్టి ఈరోజు CPI వాళ్ళతో కలిసాము,
ఇప్పుడు జనసేన వాళ్ళతో కలుస్తున్నాము, సిపిఎంని కలుస్తున్నాము, సాయంత్రం బీజేపీ వాళ్ళని కానీ కలిసి అన్ని పార్టీలు. అందుకోసమే చెప్తున్నా, ఇదేదో రాజకీయంకి అతీతంగా చేస్తుండే పోరాటం ఇది. కాబట్టి ప్రజలు కానీ దీన్ని దృష్టి పెట్టాలి. రేపు అవసరమైతే దీన్ని ఒక పెద్ద ఉద్యమం చేయాల్సిన అవసరం కానీ ఉంది. కాబట్టి అందరు కానీ ఈ ఉద్యమానికి అన్ని పార్టీలు, ప్రత్యేకంగా ఇప్పుడు జనసేన వాళ్ళు సంపూర్ణంగా మద్దతు ఇస్తామని కానీ చెప్పడం జరిగింది. చాలా సంతోషం, వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.